ఎస్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025కు సమయం ఆసన్నమైంది. భారత్ ఫ్యూచర్ సిటీలో ఇవాళ రేపు ఈ సదస్సు జరగనుంది. ఈ సమ్మిట్ కోసం ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు, నోబెల్ గ్రహీతలకు ఆతిథ్యం ఇచ్చేందుకు హైదరాబాద్ ముస్తాబైంది. 2 రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో దేశ విదేశాల నుంచి 600 మంది విఐపీలు, 1500 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025కు సమయం ఆసన్నమైంది. భారత్ ఫ్యూచర్ సిటీలో ఇవాళ రేపు ఈ సదస్సు జరగనుంది. ఈ సమ్మిట్ కోసం ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు, నోబెల్ గ్రహీతలకు ఆతిథ్యం ఇచ్చేందుకు హైదరాబాద్ ముస్తాబైంది. 2 రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో దేశ విదేశాల నుంచి 600 మంది విఐపీలు, 1500 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. పెట్టుబడులను ఆకర్షించడం, యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. అంతర్జాతీయ స్థాయిలో ఓ భారీ సదస్సును నిర్వహించాలన్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పం మరికాసేపట్లో కార్యరూపం దాల్చనుంది. నేటి నుంచి ఫ్యూచర్ సిటీలో 2 రోజుల పాటు తెలంగాణ రైజింగ్ సమ్మిట్ జరగనుంది. ఈ సదస్సులో 44 దేశాల నుంచి పారిశ్రామిక దిగ్గజాలు పాల్గొంటున్నారు. దీనికోసం ఫ్యూచర్ సిటీలో ప్రభుత్వం అద్భుతంగా ఏర్పాట్లు చేసింది. గ్లోబల్ సమ్మిట్ కు 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతున్నారు. వరల్డ్ వైడ్ గా పేరున్న కంపెనీల నుంచి యాజమాన్య ప్రతినిధుల బృందాలు ఈ సమ్మిట్ లో పాల్గొంటున్నాయి. ఒక్క అమెరికా నుంచే పలు కంపెనీలకు చెందిన 46 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. సుమారు 2000 మంది దేశ, విదేశీ అతిథులు గ్లోబల్ సమ్మిట్ ప్రారంభ వేడుకకు హాజరవుతున్నారు. ఇందులో పలు అంశాలపై నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ, ట్రంప్ మీడియా టెక్నాలజీ గ్రూప్ సీఈఓ ఎరిక్ స్వైడర్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సీఈఓ జెరెమీ జుర్గెన్స్, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి, బయోకాన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మంజుదార్ షా తదితరులు ప్రసంగించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2:30కు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. తెలంగాణలో ప్రజా పాలన, పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వ సహకారం, విజన్ 2047 డాక్యుమెంట్ లక్ష్యాలు, ఫ్యూచర్ సిటీపై సీఎం ప్రసంగం ఉండనుంది. 2 రోజుల్లో మొత్తం 27 అంశాలపై సెషన్లు జరుగుతాయి. గ్లోబల్ సమ్మిట్ వేదికను అత్యంత ఆకర్షణీయంగా, ఇతర ప్రాంగణాలను అన్ని వసతులతో ఆకట్టుకునేలా ఏర్పాటు చేశారు. ప్రాంగణం బయట ప్రాంతమంతా కూడా పచ్చదనంతో కలకలలాడుతోంది. గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణం మధ్యలో పలు రకాల పూల మొక్కలు ఆకట్టుకుంటున్నాయి. సమ్మిట్ కు వచ్చే అన్ని ప్రధాన రహదారుల వెంట స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. సమ్మిట్ జరిగే ప్రాంతంతో పాటు ప్రాంగణంలో డిజిటల్ స్క్రీన్స్ ను ఏర్పాటు చేశారు. సమ్మిట్ కు హాజరయ్యే దేశ, విదేశీ పారిశ్రామికవేత్తలకు హైదరాబాద్ తో పాటు తెలంగాణ ప్రత్యేకతలు తెలిసేలా, పెట్టుబడుల అవకాశాలు వివరించేలా సర్వం సిద్ధం చేశారు. ఇక తెలంగాణలో మరికాసేపట్లో జరగబోయే గ్లోబల్ సమ్మిట్ సదస్సుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్. స్వర్ణ, మీరన్నట్టుగా ఏదైతే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించినటువంటి కార్యక్రమం మరికొద్ది సేపట్లోనే ప్రారంభం కాబోతుంది. ప్రారంభ కార్యక్రమాన్ని గవర్నర్ ప్రారంభించబోతున్నారు. ఇక ఈరోజు, రేపు 2 రోజుల పాటు కూడా దేశ, విదేశాల నుంచి వచ్చేటువంటి పారిశ్రామికవేత్తలంతా కూడా ఈ సమ్మిట్కి రాబోతున్నారు. ముఖ్యంగా ఏదైతే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి
పక్కా రాష్ట్రాలతో కాదు, దేశంతో కాదు, ప్రపంచ దేశాలతో పోటీ పడతామని చెప్పి మొదటి నుంచి ప్రభుత్వం చెప్పుకుంటూ వచ్చింది. దాంట్లో భాగంగానే 2 ఏళ్ల పాటు మిగతా దేశాల్లో ఉన్నటువంటి దావోస్ కానీ మిగతా దేశాలకు వెళ్ళినప్పుడు ఆ రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడులు పెట్టాలని చెప్పి ఆయా విదేశీ కంపెనీలను కూడా ఆహ్వానించినటువంటి పరిస్థితులు కూడా గమనించాం. ఈ 2 ఏళ్లలో కూడా కొన్ని లక్షల కోట్లు ఆయా దేశాల నుంచి మన రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడులు కూడా తీసుకొచ్చారు. అయితే ఒకవైపు ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు నిన్నటికి పూర్తి చేసుకోవడం, మరొకవైపు ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఉన్నటువంటి ప్రముఖ కంపెనీలంతా కూడా ఈ సమ్మిట్లో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. మొత్తం ఏదైతే మిగతా దేశాల నుంచి వచ్చేటువంటి వారంతా కూడా పారిశ్రామికవేత్తలు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి దాంట్లో ఫ్యూచర్ సిటీలో అన్ని దేశాలకు సంబంధించినటువంటి ప్రముఖ కంపెనీలు అయితే రాబోతున్నాయి. మరికొద్ది సేపట్లో ప్రారంభమయ్యేటువంటి ఈ సమావేశం, ఈ గ్లోబల్ సమ్మిట్లో కూడా ఒకవైపు రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులు ఇప్పటికే చేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మరొకవైపు సీఎం కూడా మరికొద్ది సేపట్లోనే రాబోతున్నారు. అయితే ఒకటి మిగతా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులతో పాటు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలు, మంత్రులందరినీ కూడా ఆహ్వానించారు. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఈ సమ్మిట్లో భాగంగా మరికొద్ది సేపట్లోనే మొత్తం ఏర్పాటు చేసినటువంటి ప్రతి హాల్లో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క సెషన్ వారిగా ఇవ్వచ్చు. మనం చూసుకోవచ్చు. ఒకటి హాల్ నెంబర్ 1లో ఈ ద జస్ట్ ట్రాన్సిషన్ ఇంటూ 2047కి సంబంధించినటువంటి తెలంగాణ భవిష్యత్తు ఇంధనం గ్రీన్ ఎనర్జీ దిశలో అనే దానిపై కూడా హాల్ 1లో కాబోతుంది. మరొకవైపు హాల్ 2కి సంబంధించి గ్రీన్ మొబిలిటీ, ఎలక్ట్రిక్ వాహనాలు, నాన్ ఎమిషన్ టెక్నాలజీకి సంబంధించి హాల్ 3లో ఈ సాంకేతిక రంగంలో సెమీ కండక్టర్, ఫ్రంటియర్ టెక్నాలజీ అవకాశాలు, మరొకవైపు హాల్ 4 కూడా విద్యారంగంలో తెలంగాణ గ్లోబల్ సెంటర్ తీర్చిదిద్దేటువంటి వ్యూహము, దాంతోపాటుగా ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో తెలంగాణ అభివృద్ధి, అంతర్జాతీయ అవకాశాలు, నైపుణ్య మార్పిడికి సంబంధించినటువంటి అంశం, ఆరోగ్య రంగం అభివృద్ధి దిశగా చర్చ, దేశాల్లో సాంకేతిక నైపుణ్యాల సహకారం, ఇవన్నీ కూడా ఒక్కొక్క వారిగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి హాల్లో కూడా ఈ సెషన్స్లో ఈ అంశాలపై కూడా వారు రాష్ట్ర